శివాజీ మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం మొదలుపెట్టిన 3 సంవత్సరాల్లోనే పూణే ప్రాంతం మొత్తాన్ని శివాజీ స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడి నుంచే శివాజీకి అసలైన సవాళ్లు ఎదురవ్వనున్నాయి. తన తండ్రిని ఓడించిన ఆదిల్ షాపై శివాజీ యుద్ధానికి రెడీ అయ్యాడు. ఎవరు ఊహించిన రీతిలో శివాజీ తన యుద్ధ తంత్రాలతో మెరుపు వేగంతో ఆదిల్ షా కోటపై విరుచుకుపడి కొన్ని కోటలను ఆక్రమించాడు. ఈ ఓటమిని భరించలేని ఆదిల్ షా అతి క్రూరమైన భయంకరమైన సైన్యం కలిగిన అజల్ ఖాన్ తో చేతులు కలిపాడు. శివాజీని తన కోటలో అడుగుపెట్టి జయించడం కష్టమని గ్రహించిన అజల్ ఖాన్ శివాజీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలపై ప్రజలపై దాడులు చేయడం ప్రారంభించాడు. ఇవన్నీ గ్రహించిన శివాజీ అజల్ ఖాన్ ను చర్చలకు ఆహ్వానించారు. ఒక కోటలో చర్చలకు ఇద్దరు అంగీకరించారు. కానీ శివాజీని అక్కడ చంపాలని అజల్ ఖాన్ పన్నాగం పన్నాడు. అజల్ ఖాన్ వక్రబుద్ధి తెలిసిన శివాజీ తన దుస్తుల లోపల ఉక్కు కవచం ధరించి పులుగోలు లాంటి ఆయుధాన్ని తన దుస్తుల్లో దాచి తీసుకువెళ్లాడు. ఇద్దరు కోటలోని గుడారంలో చర్చించుకుంటూ ఉండగా అజల్ ఖాన్ తన కత్తితో శివాజీని పొడవడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీకి ఉక్కు కవచం ఉండడం వల్ల ఏమీ కాలేదు. వెంటనే శివాజీ తన చేతుల్లో ఉన్న పులుగోలు లాంటి ఆయుధంతో అజల్ ఖాన్ ని చీల్చి చెండాడాడు. ఈ సంఘటనతో శివాజీ పేరు మహారాష్ట్ర మొత్తం వినిపించింది. అదే సమయంలో మొఘల్స్ హిందూ ప్రజలపై హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులు శివాజీ వరకు చేరింది. ఈ దాడులను శివాజీ తిప్పుకొట్టి హిందూ ధర్మాన్ని సంస్కృతిని తన సువర్ణ హస్తంతో రక్షించుకుంటూ స్వరాజ్యం అనే హిందూ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఈ సంఘటన విన్న ఔరంగజేబ్ తన బంధువు అయిన సాహిత్య ఖాన్ ని శివాజీపైకి యుద్ధానికి పంపాడు. సాహిత్య ఖాన్ శివాజీపైకి కొన్ని లక్షల సైన్యంతో, కొన్ని వేల గుర్రాలతో, కొన్ని వందల ఏనుగులతో శివాజీపైకి దండెట్టాడు. అంతటి బలమైన సైన్యంతో శివాజీ చిన్న సైన్యం ఓడిపోయి శివాజీ పూణే వదిలి వెళ్లాల్సి వచ్చింది. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అస్తమించే సూర్యుడు తిరిగి ఉదయిస్తాడని. తిరిగి మళ్ళీ సాహిత్య ఖాన్పై శివాజీ యుద్ధం ప్రకటించాడు. సాహిత్య ఖాన్ శివాజీని తక్కువ అంచనా వేశాడు. యుద్ధ భూమిలో శివాజీ మహారాజ్ తాండవం చూసి సాహిత్య ఖాన్ బిత్తరపోయాడు. ఒకవైపు రణభూమిలో తెగిపడుతున్న తలకాయలు, మెరుపు వేగంతో శివాజీ చేతిలో తిరుగుతున్న కత్తి, దుమ్ముధూలతో నిండిన రణభూమి మొత్తం శత్రువుల నెత్తురుతో శాంతింపచేసిన ఛత్రపతి శివాజీని చూసి సాహిత్య ఖాన్ వెన్నులో వణుకు పుట్టింది. భయంతో పారిపోతున్న సాహిత్య ఖాన్ అరచేతి వేలును శివాజీ తన ఖడ్గంతో నరికివేశాడు. ఈ సంఘటన విన్న ఔరంగజేబ్ రాజ్యపు పునాదులు వణికాయి. దీంతో ఔరంగజేబ్